యాక్చువల్‌గా వీడియోని నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. కానీ చేసిన తర్వాత ఏమైంది అంటే ఆడియో లేదు. సో, అంటే మేజర్‌గా ఆడియో కదా! సో, ఆడియో లేకపోయేసరికి మొత్తం మళ్ళీ కూర్చొని ఆహ్, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి చేస్తున్నాను. ఆహ్, ఏంటి అంటే సో, బేసిక్‌గా అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇంకొకసారి గూడా అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నుంచే మనం బేసిక్‌గా గుండెని ధైర్యం జేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేసాము. మనం ఒక ఎఫర్ట్ పెట్టాము. సో, ఒక ఎఫర్ట్ పెట్టిన తర్వాత దానికి రిజల్ట్స్ రాలేదు. సో, రిజల్ట్స్ రానప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆహ్, కొంచెం బాధ అనిపిస్తది. బట్ ఏంటి అంటే మళ్ళీ ఫాస్ట్‌గా రీగెయిన్ అవ్వాలి. సో, కొన్ని కేసెస్‌లో అలా అవ్వకపోవచ్చు. కేసెస్ టు కేసెస్, సినారియోస్ టు సినారియోస్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఓకే. ఎనీవేస్ ఆ టాపిక్ అయితే కాదు ఈరోజుది. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఈరోజు నేనేం మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే, ఆహ్, సో, ఒక ప్రాబ్లమ్. ఓకే. సో, మీరొక వర్క్ చేస్తున్నారు. మీరొక టాస్క్ కానీ, ఏదో ఒక పని చేస్తున్నారు. సో, దాంట్లో ఒక సమస్య వచ్చిందనుకుందాం. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే, ఆ సమస్య అనేది ఆహ్, ఎలాంటిది అంటే, అంటే మీకు ఆ సమస్య కొత్త. ఓకే. అంటే సమస్య కొత్త కానీ వర్క్ అనేది పాత వర్క్. ఓకే. ఐ మీన్ డైలీ చేసే పనో లేకపోతే అలా. అంటే ఈ సమస్య ఎలాంటిది అయ్యుండొచ్చు అంటే ఒకటి, ఈ సమస్య సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండదు. అంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపీదు మీ వర్క్‌లో. ఓకే. అండ్ ఈ ఈ ఈ దీని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అంటే సమస్య అనేది ఉంది. అండ్ ఆ సమస్య సాల్వ్ అయిన తర్వాత వచ్చే ఇంపాక్ట్ అంటే ఒక హోల్ పిక్చర్ వేస్తాం కదా! ఆ హోల్ పిక్చర్‌లో దాని ఇంపాక్ట్ చాలా తక్కువ. ఓకే. సో, ఇలాంటి వాటి మీద అంటే బేసిక్‌గా ఏం చేస్తాము అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత మనం అది సాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాం గదా! సో, అలా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు అనుకుందాం. సో, ఎన్ని అవర్స్ అయినా కానీ అది సొల్యూషన్ రావట్లేదు. లైక్ సాల్వ్ అవ్వట్లేదు అనుకోండి. సో, ఒక 5, 6 అవర్స్ దాని మీదే కూర్చున్నారు. కానీ సొల్యూషన్ అనేది లేదు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారు. డిఫరెంట్ డిఫరెంట్‌గా చూసారు. కానీ ఎక్కడికి దారి తీయట్లేదు. లైక్ మీకింకో వే చూపిచ్చట్లేదు. సో, ఇలాంటి కేసెస్‌లో కొంతమంది ఏం జేస్తారు, కొంతమంది డైరెక్ట్‌గా ఐ మీన్ ఫస్ట్ ఏమొస్తుంది మనకి ఫ్రస్ట్రేషనొస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది డిసప్పాయింట్‌మెంటొస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది అదేంటి ఇంకా ఎంత చేసినా రావట్లేదు అనే ఫీలింగొస్తుంది. సో, అలా కొంచెం అలా, అలా మనం గివ్ అప్ చేసేస్తాం. సో, బేసిక్‌గా ఐ మీన్ ఎవరైనా చేస్తారు. ఇట్స్ నార్మల్. ఓకే. సో, దాని గురించి అదేంటి గివ్ అప్ చేయకూడదా అని నేననను. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ అపాన్ యూ. అంటే నేనేమంటా అంటే ఈ టాస్క్ కాకుండా ఇంకా మీకు వేరే టాస్క్ కూడా ఉన్నాయి. అంటే మీరు వేరే పనులు కూడా చేసేటివి ఉన్నాయనుకుందాం. సో, అప్పుడు ఈ సమస్యను సాల్వ్ చేయొచ్చా? చేయకూడదా? అనేది క్వెషన్. సో, బేసిక్‌గా ఏమంటారంటే కొంతమంది సాల్వ్ చేయొచ్చు అంటారు. కొంతమంది సాల్వ్ చేయకూడదు అంటారు. అంటే ఇప్పుడు అంటే ఎందుకు వేరే వర్క్ చెయ్యకూడదు? ఎందుకు వేరే వర్క్ చెయ్యొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, వేరే వర్క్ చెయ్యొచ్చు. ఓకే. సో, వేరే వర్క్స్‌కి మీదకి వెళ్ళొచ్చు. కానీ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఇన్ని అవర్స్ స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్ కూడా ఆ సొల్యూషన్ వెతకడం కోసమే ఉంటుంది. అండ్ దే ఫీల్ డిసప్పాయింటెడ్. కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఈ కరెంట్‌గా వేరే వర్క్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయలేరు. అంటే వాళ్ళ మనసంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదనే ఉంటుంది. సో, అప్పుడు ఇటు ఫోకస్ చేయలేరు. అలా అని ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయలేరు. సో, బేసిక్‌గా ఇట్స్ మీకర్థమవుతుందా? సో, అలా. సో, అలాంటిది ఒక కేస్. ఇంకొక కేస్ ఏంటి అంటే కొంతమంది ఈజీగా టైమ్ పాస్ చేస్తారు. అంటే టైమ్ పాస్ చేయొచ్చా? చేయకూడదా? అని నేననను. అంటే మనల్ని అలా చేస్తుందంటే ఇప్పుడు అంత ఆహ్, కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది కదా! బ్రెయిన్‌కి కొంచెం రీచార్జ్ లాగా, బూస్ట్ లాగా కొంతమంది టైమ్ పాస్ చేస్తాం. కొంతమంది టైమ్ పాస్ చేసినప్పుడు కూడా కొంతమంది ఎనర్జైజ్డ్‌గా ఫీల్ అయ్యి దే జస్ట్ గెట్ ఆన్ టు వేరే వర్క్ అన్నా జేసుకోవచ్చు. వేరే వర్క్ అన్నా చేస్తూ ఉంటారు. ఆర్ ఈ ప్రాబ్లమ్‌నన్నా సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఇట్స్ డిపెండింగ్. నేనేం జెప్తానంటే
అంటే అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, కొంతమందికి ఆ టైమ్ పాస్ చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ మనసంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీదనే ఉంటుంది. అర్థమైందా మీకు? అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు దే ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. అంటే ఎటూ కదలని పరిస్థితి. అలా అని కదిలినా కదలలేని పరిస్థితి. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళకి రోజంతా టైం వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. సో, ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, లైక్ తెలిసిన వాళ్ళని అడగండి. అండ్ తెలియని వాళ్ళని అడగండి. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయండి. డిఫరెంట్‌గా మీ ప్రాబ్లమ్‌ని చెప్పుకోండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొంతమందుంటారు. ఆ సమస్యని మేమే సాల్వ్ చేయాలి. ఈ వర్క్‌ని మేమే చేయాలి. మొత్తం మేమే చేయాలి అని నెత్తినేసుకునే వాళ్ళు కొంతమందుంటారు. అలా అని నేను వాళ్ళు బ్యాడ్ అని చెప్పను. ఇట్స్ జస్ట్ దట్, అంటే వాళ్ళకి చెయ్యాలి అని ఒక కుతూహలం, ఒక ఉత్సాహం. అలా అనమాట. అలా అని వేరే వర్క్ దోచేసుకోవాలి, వేరే వాళ్ళ వర్క్ దోచేసుకోవాలి అలా కాదు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళకి చెయ్యాలి అని ఉంది. ఓకే. అండ్ సో, ఇప్పుడేంటి అంటే వేరే వాళ్ళకి చెప్పి పెట్టండి. ఓకే. చెప్పి పెట్టిన తర్వాత యూ గో ఆన్ టు ది అదర్ వర్క్. అంటే వేరే వర్క్ చేసుకోవడానికి ఆహ్, స్టార్ట్ చేయండి. కొన్ని కొన్ని అంటే స్టార్ట్ చేయకముందు మనకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఆహ్, అరే! ఈ ఈ నా మనసు ఎటు పోవట్లేదు. ఇదంతా కాదు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇట్స్ హోల్డింగ్ ఆన్ టు యువర్ పాస్ట్ ఆర్ దట్ ప్రాబ్లమ్. సో, అక్కడే మనం కొంచెం ఒక ముందడుగు వేసి వేరే వర్క్స్‌ని స్టార్ట్ చేస్తే ఫస్ట్‌లో అలానే అనిపిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు అలానే ఉంటుంది. బట్ వేరే వర్క్స్‌లో కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయినప్పుడు మీరు ఈ ప్రాబ్లమ్ గురించి అంతగా పట్టించుకోరు. ఓకే. అది ఒకటి. అండ్ ఇంకొకటేంటి అంటే ఆహ్, వేరే వాళ్ళకి చెప్పారు. ఓకే. వేరే వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ తెలుసు అన్న గ్యారంటీ ఏం లేదు కదా! బట్ చెప్పి పెట్టండి. అండ్ ఏమవుతుంది అంటే కొంతమంది సమాధానం ఇవ్వడానికి మనతో పాటు సొల్యూషన్ వెతకడం కోసం కొంతమంది ట్రై చేస్తారు. కొంతమంది సొల్యూషన్ ఇవ్వడానికి దే ఆర్ హ్యాపీ టు హెల్ప్. బట్ కొంతమంది ఏంటి అంటే కాన్వర్సేషన్ చేస్తారు. ఇది ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, ఇలా చేయకూడదు, ఇలా అవసరం లేదు అని చెప్పేసి బేసిక్‌గా ఆ! 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 అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. బట్ అలా అన్నటప్పుడు మీరు కృంగిపోకూడదు. బేసిక్‌గా వాళ్ళు చెప్పే పాయింట్స్‌లో కూడా మీకు వాళ్ళు బేసిక్‌గా ఒక హింట్ ఎక్కడో ఒక చోట వదిలేసి వెళ్తారు. సో, అలా హింట్ వదిలేసి వెళ్ళినప్పుడు యూ జస్ట్ హావ్ టు, అంటే మీకింకా ఆ ప్రాబ్లమ్ మీద సాల్వ్ చేయాలి. అంటే చిన్న ఇంపాక్ట్ అయినా సాల్వ్ చేయాలి అనుకుంటే, మీకు చిన్న ఇంపాక్ట్ వచ్చినా కానీ ఔట్‌కమ్‌లో మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రై. అలా అని మొత్తం కంప్లీట్‌గా మీరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకోకండి. అలానే కంప్లీట్‌గా వేరే వాళ్ళే సాల్వ్ చేస్తారు అని అనుకోకండి. యూ జస్ట్ ఫైండ్ బిట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఆర్ బిట్ ఆఫ్ సజెషన్ అలా ఉంటుంది అనుకోని you move ahead with other works on and come back to this previous one అలా. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాలి అనుకున్నానంటే ఐ మిస్డ్ వన్ థింగ్. యాహ్! కొంతమంది పర్ఫెక్షనిస్ట్ ఉంటారు. అంటే ఇప్పుడు ఈ పర్ఫెక్షనిజం వల్ల, వర్క్‌లో పర్ఫెక్షనిజం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ టాస్క్‌లో పర్ఫెక్షనిజం వల్ల ఆ సమస్యలే కొన్ని సృష్టించుకుంటాం. అంటే ఇది ఇలానే ఉండాలి అని చెప్పేసి, ఇది ఇలా ఉంటేనే బావుంటుంది అని చెప్పేసి, అంటే సృష్టించుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఇలా పర్ఫెక్షన్‌గా కావాలి అనుకునే వాళ్ళకి. ఆర్ పర్ఫెక్షన్‌గా కావాలి అని ఇంకొక కేటగరీ గూడా ఉంది. అంటే నాకిలా ఉంటేనే నేను చేస్తాను. ఇలా ఉంటేనే వర్క్ బావుంటుంది. ఇంకా వేరేలా లేకపోతే వర్క్ బాగోదు అని అనుకునే వాళ్ళకి. సో, అలాంటి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకి ఏమని చెప్పొచ్చు అంటే, ఇట్స్ ఓకే టు లెట్ ఫ్రీ హౌ ద థింగ్స్ ఆర్. అంటే కొన్నిసార్లు అలా అంటే కొన్నిసార్లు కొంచెం ఫ్లెక్సిబుల్‌గా కొంచెం ఉంటేనే బెటర్. సో, దానివల్ల మొత్తం మీ డే అంతా పాడైపోతుంది కదా! జస్ట్ ఒక చిన్న ఇంపాక్ట్ కోసం, జస్ట్ ఒక చిన్న మోడిఫికేషన్ కోసం మీ డే మొత్తం దానికోసమే స్పెండ్ చేస్తూ ఉంటారు కదా! బట్ ఇట్స్ అంటే మీకు అంటే యూ టేక్ సజెషన్స్ ఫ్రమ్ అదర్స్. మీకు వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకే అర్థమవుతుంది. ఓకే. ఇది లేకపోయినా బానే ఉంది అని మనకు అనిపించినా గానీ యూ కెన్ జస్ట్ గో అహెడ్ అండ్ డోంట్ కమ్ విత్ న్యూ ప్రాబ్లమ్స్. ఓకే. అది ఒకటి. సో, దట్
ఈజ్ ఆల్సో వన్ కేటగిరీ. సో, అక్కడ ఏంటి అంటే జస్ట్ మనం కొంచెం మన మైండ్‌కి, మన వే ఆఫ్ వర్క్‌కి కొంచెం సర్ది చెప్పుకుంటే అక్కడ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. ఎందుకు అంటే అది మనం అనుకోని ఇలానే ఉండాలి అనుకునే దానివల్ల వచ్చిన సమస్యలు. ఇలా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అక్కడ సమస్య అనేదే రాదు గదా! అందుకనేసి. సో, దిస్ ఈస్ ది అదర్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జస్ట్ పుషింగ్ త్రూ యువర్ ఎమోషన్స్ అండ్ గోయింగ్ ఆన్ టు ది అదర్ వర్క్స్. సో, అదొకటి. సో, అప్పుడు మీకు ఇది, అది 2 అన్నీ కలిసి ఒస్తాయి. సో, యాహ్! సో, దట్స్ హౌ సమస్యల్ని ఆహ్, ముందుకు తీసుకెళ్తూ అంటే సమస్యల్ని గాదు. అలా, అలా ఒక ప్రొడక్టివ్ డేగా మనం చేసుకోవచ్చు. సో, ఐ డోంట్ నో ఆహ్, ఎంతమంది ఇలా చేస్తారో ఆర్ ఇలా చెయ్యొచ్చో లేదో కూడా ఆహ్, ఐ మీన్ ఇంప్లిమెంట్ చేస్తే ఏదన్నా ఫలితం వచ్చిందో లేదో జస్ట్ చెక్ అహెడ్ అండ్ యాహ్! ఏదో ఒక రిజల్ట్ చూసారు ఇలా ఇలా అనుకున్నా గానీ వి వర్ హ్యాపీ విత్ ద థింగ్స్ అంటే యెస్, దట్స్ గుడ్ టు హియర్. అండ్ యాహ్! థాంక్ యూ ఫర్ లిజనింగ్.